పోటీ కాదు, ప్రేరణ. సీత, గీత ఇద్దరు అన్నదమ్ముల భార్యలు ఒకే ఇంట్లో ఉన్నా మొదట్లో మాత్రం వాళ్ళ మధ్య నిశ్శబ్ద పోటీ ఉండేది. సీత చాలా శాంతంగా ఉంటుంది, ఇంటి పనులు పద్ధతిగా చేస్తుంది. గీత చురుకుగా ఉంటుంది, కొత్త ఐడియాలతో ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. పక్కింటి వాళ్ళు తరచూ అంటుండేవారు, సీత ఎంత ఓపికగా ఉంటుంది అని. గీత మనసులో చిన్న బాధ, అంటే నేనేమి చేయనట్టా అని అనుకునేది. ఇంకోసారి ఎవరో అన్నారు, గీత చాలా తెలివైంది అని. అప్పుడు సీత మౌనంగా అనుకుంది, అంటే నా విలువ ఏమీ లేదా అని. ఇలా మాటల వల్ల, మనసుల వల్ల వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగింది. అయితే ఒకరోజు కుటుంబంలో ఆర్థిక సమస్య వచ్చింది. ఇంటి ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అప్పుడు సీత అన్నది, నేను ఇంటి దగ్గరే టిఫిన్ తయారు చేసి అమ్ముతాను అని. గీత వెంటనే అన్నది, అయితే నేను మార్కెటింగ్ ఆర్డర్లు తీసుకొని చేస్తూ ఉంటాను అని. ఆ రోజు పోటీ కాదు, సహకారం మొదలైంది. సీత వంటలో తన ఓపిక చూపింది, గీత ప్లానింగ్లో తన తెలివి చూపించింది. ఒక్కో రోజు ఆర్డర్లు పెరిగాయి, ఇంటి పరిస్థితి మెరుగైంది. సీత ఒకరోజు నవ్వుతూ అన్నది, నువ్వు లేకపోతే ఇది కుదరదు గీత అని. గీత కన్నీళ్లతో చెప్పింది, అక్క మీ ఓపికే నాకు బలమని. ఇప్పుడు ఎవరు ప్రశంసించినా ఇద్దరూ ఒకే మాట అంటారు, మేమిద్దరం కలిసే ఇది సాధ్యమైంది అని. పోటీ ఉన్న చోట అసూయ ఉంటుంది, సహకారం ఉన్న చోట విజయం ఉంటుంది. అయితే తోటికోడళ్ళు అంటే పోల్చుకునే బంధం కాదు, పూర్తి చేసుకునే బంధం. ఒకరినొకరు తగ్గించుకోకుండా ఎత్తి పట్టుకుంటే ఇల్లు కూడా ఎదుగుతుంది, జీవితాలు కూడా వెలుగుతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.